టీ20లో నెంబర్ 1 టీమ్ అయిన ఇండియా ఒక చిన్న టీమ్ అయిన ఐర్లాండ్ మీద ఎందుకు ఓడిపోయింది? దీని గురించి చెప్పమని ఒక తమ్ముడు కామెంట్ చేశాడు. అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను. అసలు నెంబర్ 1 టీమ్ అంటే ఏంటి? 1, 2 మ్యాచ్‌లు ఓడిపోతే నెంబర్ 1 టీమ్ కాకుండా పోతుందా? అసలు నెంబర్ 1 టీమ్ అనంటే ఎప్పుడూ ఓడిపోకుండా ఉండేదాన్ని నెంబర్ 1 టీమ్ అని అనరు. ఎక్కువ మ్యాచ్‌ల్ని అంటే జరిగిన టీ20 సిరీసుల్లోని ఎక్కువ మ్యాచ్‌ల్ని విన్ అయిన వాళ్ళని నెంబర్ 1 టీమ్ అంటారు. ఆ నెంబర్ 1 ర్యాంకింగ్ కూడా ఈ విధంగానే ఇస్తారన్నమాట. ఇంకా చిన్న టీమ్ అయిన ఐర్లాండ్ మీద ఓడిపోవడం గల కారణాలు మాట్లాడుకుంటే మెయిన్ ఇది చిన్న టీము అని అనుకునేది ఎవరంటే ఈ బెట్టింగ్ వేసేవాళ్ళు. ఎందుకంటే మ్యాచ్ బిగినింగ్‌లో ఆ రేట్‌ని చూసి ఇది ఐర్లాండ్ అన్నది చిన్నది అని ఫిక్స్ అవుతారు. కానీ నిజం చెప్పాలంటే 2 కూడా సమానమైన టీములే. ఎందుకు సమానమైన టీములు అంటున్నానంటే ఇండియాలో ఉన్న ప్లేయర్స్ కూడా మనుషులే. ఐర్లాండ్‌లో ఉన్న ప్లేయర్లు కూడా మనుషులే. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే ప్లేయర్స్ అందరూ కూడా ఏమి ఆల్గరిథమ్‌తో సృష్టించిన వాళ్ళేం కాదు. అందరూ కూడా మనుషులే, ప్లేయర్సే. మ్యాచ్ ప్రారంభం ముందు ఎవరైతే దృఢ సంకల్పంగా ఉంటారో వాళ్ళే విజేతలవుతారు. అది పెద్ద టీమైనా, చిన్న టీమైనా. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే పెద్ద టీములుగా మీరు భావిస్తున్నయి బ్యాట్ టు బాల్ ఎట్టుకొని ఆడుతున్నాయి. చిన్న టీములుగా మీరు భావిస్తున్నయి ఊటి బిళ్ళ ఆడుతున్నాయి అని ఏమీ లేదు. ఇంకా ఆఖరిగా చెప్పాలంటే ఈ క్రికెట్‌ని క్రికెట్‌గా చూసిన వాళ్ళకి పెద్దగా ఇదేమి అనిపించదు. ఎందుకంటే ఒకవేళ ఇండియా ఓడిపోయింది కాబట్టి దాన్ని ఎలా చూస్తారంటే బాగా బ్యాటింగ్ చేయలేకపోయారనో, లేకపోతే బౌలింగ్ సరిగ్గా ఏయలేకపోయారనో ఈ విధంగా ఈ కోణంలో చూస్తారు. బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకైతే గనక, బెట్టింగ్ కోణంలో ఉన్న వాళ్ళకైతే గనక ఈ విజయం ఒక గొప్ప విజయం కింద, ఒక జాక్‌పాట్ మ్యాచ్ లాగా ఈ టైప్‌లో కనపడతా ఉంటదనమాట. కాబట్టి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను దీన్ని బెట్టింగ్ రూపంలో చూడకండి. క్రికెట్ అనేది అనిశ్చితం. బెట్టింగ్ అన్నది శాశ్వతం. కాబట్టి మీరు ఎప్పటికైనా లాస్ అవ్వడం తప్పదు.